దివ్యాంగులకు ఇళ్ల స్థలాలు పెండింగ్లో ఉన్న పెన్షన్లను విడుదల చేయాలని కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విశాఖ జిల్లా కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఈ మేరకు వినతి పత్రం అందజేసింది. పెన్షన్లకు దరఖాస్తు చేసుకుని అనేక మంది దివ్యాంగులకు మరో అవకాశం కల్పించాలని విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు అక్కిరెడ్డి అప్పారావు కోరారు. ప్రముఖ దేవాలయాల్లో దివ్యాంగులకు ప్రత్యేక ప్రవేశాలు, ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు సీట్లు కేటాయింపు, ఆసుపత్రిలో ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాలని కోరారు. నా పేరు అక్కిరెడ్డి అప్పారావు. విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా వికలాంగుల హక్కుల పోరాట సమితి వర్క్ చేస్తున్నాను. ఈ రోజు వచ్చి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దివ్యాంగులు సోదరి మండలందరికీ గతంలో ఇల్లు స్థలాలు లేవని, అలాగే డిఎంహెచ్ పెన్షన్ కూడా లేవని చెప్పి కొంతమందికి పెట్టడం జరిగింది. అలాగే కొంతమందికి సచివాలయం నుంచి ఎంక్వైరీ జరిగారు. అలాగే కొంతమందికి జరగలేదండి, అవి కూడా పెండింగ్ ఉన్నాయి. అలాగే కేజీహెచ్లో కూడా 52 పెన్షన్లు పెట్టాము. కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు 48 మంది పెన్షన్లు శాంక్షన్ అయ్యారు. వాళ్ళు ఎలిజిబుల్ అన్నీ చేశారు. 1, 2 తప్పుడుగా వస్తే అది తీసి పక్కన పెట్టారు. అలాగే గతంలోనూ కొంతమంది ఇల్లు స్థలాలకి డిఎంహెచ్ పెన్షన్కి చాలామంది మిస్ అయిపోయారండి. అవి పెట్టడానికి ఈరోజు మా దివ్యాంగులు సోదరి మండలందరూ రావడం జరిగింది. కావున మాకు వికలాంగులు ప్రతి ఒక్కరికి, దివ్యాంగులు ప్రతి ఒక్కరికి కిందనే ఎక్కడైనా సరే మా వీలైన చోట ఇల్లు ఇస్తారని చెప్పి ఆస్తో కలెక్టర్ గారిని కలడానికి వచ్చాము. అలాగే డిఎంహెచ్ పెన్షన్ 2014 నుంచి 2019 మధ్యనే ఉండేది. అది జగన్ ప్రభుత్వం వచ్చి అవన్నీ నాశనం చేయడం జరిగింది. కావున ఈ ప్రభుత్వంలోనూ కరెంటు బిల్లు ఉన్నా, ఇంటి ట్యాక్సులు ఉన్నా, కారు ఉన్నా, 2 పెన్షన్లు ఒకే కార్డులో ఉన్నా సరే ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వము చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి మేము ఇప్పుడు కూడా రుణపడి ఉన్నాము. ఎందుకంటే 3,000 పెన్షన్ నుంచి 6,000 పెన్షన్ పెట్టిన ఘనత ఎవరైనా ఉంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పడం జరుగుతుంది. అలాగే మా వికలాంగులకి ప్రతి ఒక్కరు కూడా ప్రతి బస్సులో కూడా సీట్లు లేవు, సీట్లు కంపల్సరీగా కేటాయించాలా. అలాగే ఇప్పుడు కేజీహెచ్ పైన అన్నవరం సత్యనామూర్తి స్వామి గుడి ఉంది. మా వికలాంగులకి చాలా ఇబ్బంది అవుతుంది. లైన్ లేకుండా మన పౌర్ణమి రోజు వెళ్తే చాలా హింసపడి చాలామంది బయట ఉండిపోయారు. ఆ దేవస్థానం కూడా వికలాంగులకి సపరేట్గా డైరెక్ట్గా తీసుకెళ్ళేట్టు లైన్ పెట్టండి.